హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు బీరకాయ కాంబినేషన్లో టేస్టీగా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఎండు రొయ్యల్ని ఇలా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2-3 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల వేస్టేజ్ అంతా పోతుంది. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాష్ చేసుకోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఇంకేమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బీరకాయ ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ముక్కలన్నీ సాఫ్ట్ అయిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 2-3 మినిట్స్ తర్వాత టమాటో అంతా బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత టేస్టీగా బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.